హరినాగభూషణం. ఎందుకంటే నేను హరినాగభూషణం కూడా అన్ను హరే. ఇప్పుడు మీరు అందరూ హరినాగభూషణం అంటున్నారు కాబట్టి హరినాగభూషణం అన్నాను. నేను హరి అని మాట్లాడతాను, వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేటు, ఒకే ఊరు, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. అది విషయం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్ష స్థానం వహించినటువంటి నిడమానూరు డిపో మేనేజర్ గారు అయినటువంటి సునీత మేడం గారికి, వేదిక పైన వివిధ హోదాల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ అలాగే మరి పదవి విరమణ పొందినటువంటి అధికారులకి, ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మరి ప్రస్తుతం ఆయనతో పాటు కానీ చేస్తున్న ఉద్యోగస్తులకి, బంధుమిత్రులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష ఉపన్యాసం దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చక్కగా డ్యూటీ చేరిన దగ్గర నుంచి 86 నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో మరి పనిచేసి ఎలాంటి మచ్చ లేకోకుండా ఎస్ఆర్లో 39 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక మచ్చ లేకపోకుండా అధికారుల మన్ననలతో, అంటే వాళ్ళ సీనియర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే, కమిషనర్స్, మరి సూపర్నెంట్స్, మరి పక్కనుండే అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేసి వచ్చేసరికి అటు పోలీస్ శాఖ మిళితమై అందరూ ఉద్యోగంలో మన్నలతో మరి ఈ స్థాయికి వచ్చి ఈ రోజున సంతోషంగా మరి పదవి విరమణ పొందడం అంటే ఆయన చేసుకున్న, ఆయన కన్నా తల్లిదండ్రులు మరి పైన ఉండి కూడా వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. నా చిన్న కుమారుడు ఈరోజు ఈ విధమైన ఉన్నత స్థానంలో పదవి విరమణ చెంది అందరి మన్నలతో మరి పెద్దగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఈ డిపార్ట్మెంట్ పరంగా అందరూ అనుకుంటారు చాలా సుఖంగా ఉంటుంది, ఏమి డ్యూటీలు చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, వెళ్ళి చక్కగా వైట్ కాలర్ జాబ్ లాగా ఆఫీసుల్లో కూర్చుంటారు, కానిస్టేబుల్ చూస్తేనేమో స్టేషన్లో ఉంటారు, అటు ఏదో వాళ్ళ డ్యూటీలు ఏముండవు అనుకుంటారు. నాకు ఎక్స్పీరియన్స్లో నేను చూసిన డిపార్ట్మెంట్లో, ఎందుకంటే నేను ఎలక్ట్రిసిటీలో చేశాను, నాయకత్వాలు చేశాను, ఇంత దారుణమైన డిపార్ట్మెంటు, ఇంత కష్టతరమైన డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంటు ఉండదు. అంత కష్టమైన డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేస్తూ మరి సాయంత్రం ప్రశాంతంగా మరి నిద్రపోతారో లేదో తెలియదు, కానీ రేపటి గురించి కూడా ఈ రోజు ఆలోచించుకునే పరిస్థితి నా అనుభవంలో చెప్తున్నా. అది అవునో కాదో మీరే ఆలోచించాలి. మరి ఆ విధమైన డిపార్ట్మెంట్లో కూడా మరి మంచిగా కింద స్థాయి నుంచి ఒకసారి చెప్పారు ఎస్ఐ గారు, హమాలీలతో కూడా మంచిగా ఉండి చక్కగా నడిపించేవాళ్ళు, వాళ్ళతో పని చేయించేవాళ్ళు అని చెప్పి, మరి ఆ విధంగా చేయబట్టే ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇలా ఎందుకంటే ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలనిపిస్తుంది. చాలా సోదరులు చెప్పాడు రవికిషోర్, చాలా ప్రేమగా ఉన్న దాంట్లోనే ముగ్గురిని చదివించుకుని మంచి పొజిషన్ తీసుకొచ్చి చక్కగా
తల్లిదండ్రులు అయితే మాకు వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ నాన్నగారు మా గురువు గారు, వాళ్ళ అమ్మగారు అయితే మా హరికి ఏ విధంగా అయితే భోజనం పెట్టి మంచిగా చూసేదో మాకు ఏదన్నా భోజనం ఆ రోజు పెట్టాల్సి వస్తే అదే విధంగా కన్నతల్లిలాగా మాకు కూడా భోజనం పెట్టి చూసేది మంచిగా. అలాంటి తల్లిదండ్రులు అయితే ఈ రోజుల్లో మేము చూడలేదు. ఎందుకంటే తిరుగుతున్నాం కాబట్టి అక్కడ ఇక్కడికి వీళ్ళల్లోకి అంత ఓర్పు గలవాళ్ళు, పద్ధతిగా చక్కగా ప్రేమానురాగాలు చూపించేవాళ్ళు అలాంటి వ్యక్తులు. మరి ఈ 39 సంవత్సరాల్లో మేడం గారు ఒక మాట చెప్పారు, ఇక నుంచి అయినా కాస్త వేరే విధంగా చక్కగా తిరిగి అటు ఇటు ఎంజాయ్ చేయండి అనే విధంగా అర్థం వచ్చే విధంగా, వేరే అర్థం వచ్చే విధంగా చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో మరి బంధువులు ఇళ్ళకి మరి కార్యక్రమాలకి వెళ్ళాడో లేదో నాకైతే పూర్తిగా తెలియదు, కానీ మా బ్యాచీలో ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఊళ్ళో ఫ్రెండ్స్ కానివ్వండి, ఏ కార్యక్రమానికి ఈ విధ నిర్వహణ మూలకంగా హాజరవ్వటం అనేది జరగల. ఏ కార్యక్రమాలకు పిలిచినా మరి ఇప్పుడు ఇక ఈ రోజు నుంచి అవకాశం వచ్చింది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ అని అన్నారు సార్. ఎప్పటి నుంచైనా సరే మరి స్నేహితుల దగ్గరకు కానీ బంధువుల దగ్గరకు కానీ ఏ కార్యక్రమాలకి పిలిచినా అటెండ్ అయ్యి గడిచిపోయిన ప్రేమ అనుభూతుల్ని పొందే విధంగా ఉండాలని చెప్పి నేను మరి ఒక్కసారి మా హరికి తెలియజేసుకుంటూ, మేడం గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇంకొక మాట చెప్పారు, అలుగుతాడు అనే విషయం. నా దగ్గర కూడా ఒక చిన్నది వచ్చింది, చెప్తా మీకు. కరెంటు మీటర్ ఇప్పించమన్నాడు ఇంటికి. అది ఎలిజిబిలిటీ లేదు, ఇవ్వటానికి ఛాన్స్ లేదు. నువ్వు లీడరు కదా, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యుండి నాకు మీటర్ ఇప్పిలేవా అన్నాడు. అది పాసిబిలిటీ కాదు, రూల్స్ ప్రకారం విరుద్ధం అన్నా. ఆ ట్రిప్ ఒక 5-6 నెలల పాటు నాకు ఇక టచ్లో లేడు. నేను ఇప్పుడు చెప్పారు కదా మేడం గారు కానీ ఆ ఎస్ఐ గారు కానీ అలుగుతాడని, ఓహో అదే కావాలి కారణం అని ఇప్పుడు అనుకుంటున్నాను నేను. ఏదేమైనప్పటికీ నాకు ఈ పదవి విరమణ ఆత్మీయ సమ్మేళనానికి మరి నన్ను ఆహ్వానించి మరి ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలు కానీ తల్లి అమ్మ నాన్నను కానీ మరి అక్కను కానీ సోదరుని కానీ గుర్తు చేసుకుని, అట్లాగే మేనల్లుడు మేనగోడళ్ళు ప్రసాదు విద్య మంజుల మేనల్లుడు మేనగోడలు వీళ్ళందరినీ ఒక్కసారి నేను గుర్తు చేసుకున్నది నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనప్పటికీ మరి ఈ కార్యక్రమం ఇంత బాగా చక్కగా ఏర్పాటు చేసి నడిపిస్తున్నటువంటి మరి మేడం గారికి, మేనేజర్ గారికి, మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారికి, మరి బంధుమిత్రులకి అందరికీ మరి ఒకసారి నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.